హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ మాత్రం వేయండి. వీటిని ఏమంటారో తెలుసా అండి మీకు? ఇవి అరటి పూలండి. వీటితో ఇప్పుడు మనం ఒక కమ్మనైన చాలా టేస్టీగా ఉండే ఒక రెసిపీ, ఒక కర్రీని మీకు చేసి చూపిస్తానండి. పదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎలా వలుచుకోవాలన్నది మీకు చూపిస్తాను. ఏ విధంగా వలుచుకోవాలి అన్నది. ఇదిగోనండి, ఇవి ఒక్కొక్కటి ఇలా వలుచుకొని ఫస్ట్ పైన ఇలా ఉంటుందండి, ఇది తీసేసి తర్వాత మధ్యలో వీటి మధ్యలో ఒకటి చూసారండి, ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి మధ్యలో ఒకటి మాత్రం వేరేగా ఉంటుంది, దాన్ని తీసేసుకోవాలండి. అంతేనండి, ఇవి రెండు తీసుకోవాలి. ఇది ప్లస్ ఇది తీసుకోవాలండి. అరటిపూని ఈ విధంగా వలుచుకొని పెట్టుకోవాలండి. వలుచుకోవడం కొంచెం లాంగ్ ప్రాసెస్ అండి. టేస్ట్ మాత్రం వండుకొని తింటే చాలా బాగుంటుందండి. వలుచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇది మాత్రం తీసేసేయాలండి, ఎందుకంటే అది వేసుకుంటే కనుక కూరలో చాలా వగరుగా ఉంటుంది. అలాగే ఇవేం పడేనక్కర్లేదండి, ఈ రేకుల్లాగా ఉన్నవి. ఇవి మనం తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకొని ఉప్పు కారం వేసుకొని పప్పుచారు అలాంటివి ఏమైనా చేసుకున్నప్పుడు మనం సైడ్ డిష్ కింద పెట్టుకుని తినొచ్చునండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా కేర్ఫుల్గా వలుచుకోవాలండి. ఇదిగోనండి, అరటిపువ్వు వలిచేటప్పుడు ముందుగా ఇగోండి ఇలా ఈ పువ్వు అంతా కూడా ఇలా ఈ విధంగా వలిచి పెట్టుకోండి. ఫస్ట్ ఇవన్నీ తీసేసేయండి, ఈ లీవ్స్ అన్నీ కూడా తీసేసి ఇవి సపరేట్ చేసి పెట్టుకోండి. లాస్ట్కి ఇదిగోండి ఇలా వస్తుంది చిన్నగాని, ఇది లేతగానే ఉంటుందండి. ఇది కట్ చేసి పీసెస్ కింద కట్ చేసుకొని మనం వేసేసుకోవచ్చునండి. దీన్ని ఏం ఒలవాల్సిన అవసరం ఉండదు. ఇవి కూడా సపరేట్గా నేను కట్ చేసి పెట్టుకుంటున్నాను. దీన్ని కూడా ఏం చేయాలన్నది ఎలా చేయాలో నేను చూపిస్తాను మీకు. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటేనండి, ఇది ఒలిచేటప్పుడు మనము చేతికి కంపల్సరీగా ఆయిల్ అప్లై చేసుకొని ఒలుచుకోవాలండి. లేకపోతే చేతులంతా కూడా నల్లగా అయిపోతాయండి దీనికి ఉండే జిగురు వల్ల. ఈ టిప్స్ పాటిస్తూ మనం అరటిపువ్వుని చాలా కేర్ఫుల్గా ఒలుచుకోవాలన్నమాట అండి. ఇప్పుడు మొత్తం అంతా ఒలిచిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను. తినడం వల్ల లేడీస్లో గర్భాశయ సమస్యలు ఏమైనా ఉంటే రాకుండా చేయడానికి ఉపయోగపడుతుందండి. అలాగే నెలసరిల సమయాల్లో వచ్చే సమస్యలు ఉంటాయి కదండి, వాటిని కూడా నివారిస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, తర్వాత షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది. ఇంకా జెంట్స్లో మెయిన్గా స్పర్మ్ కౌంట్ని ఇంక్రీజ్ చేస్తుంది. కనీసం ఇది ఇయర్లీ ఒక్కసారి తింటే మంచిదండి. ఇదిగోనండి, ఈ విధంగా ఒలుచుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం, పదండి. ముందుగా పెసరపప్పు అండి, ఒక హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకొని 2 సార్లు వాష్ చేసుకొని నానబెట్టుకుందామండి. మిగిలిన ప్రాసెస్ అంతా అయ్యేలోపు ఈ పెసరపప్పు నానుతుందండి. ఇప్పుడు మధ్యలో ఉంచిన పువ్వు ఉంది కదండి, ఆ పువ్వుని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని అడుగుని చూసారా నల్లగా అయిపోయింది, అప్పుడే అది తీసేద్దాం. చూసారా జిగురు వల్ల కూడా అది వదలడం లేదు, అంత జిగురు ఉంటుందండి. అందుకనే ఒలిచేటప్పుడు ఆయిల్ రాసుకోమని చెప్పాను. చక్కగా కట్ చేసుకొని రెండు సార్లు వాష్ చేసుకుందామండి. చూడండి ఎంత వచ్చిందో దానికి, నైఫ్కి శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకుందామండి. చాలా లెంతీ ప్రాసెస్ అండి, కానీ హెల్త్ బెనిఫిట్స్ మాత్రం చాలా ఉంటాయండి. కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా సరే తినడానికి ట్రై చేయండి దొరికితే కనుక. శుభ్రంగా వాష్ చేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకుంటున్నానండి.
మిక్సీ జార్లోకి వేసుకొని దాన్ని కచ్చా పచ్చా కింద గ్రైండ్ చేసుకోవాలండి. అదిగోండి ఈ విధంగా కట్ చేసుకో. ఇప్పుడు దాన్ని కుక్కర్లోకి వేసుకొని తగినంత నీరు పోసుకొని 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. అది ఉడికేలోపు ఇగోండి ఇక్కడ నేను ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు తరిగి పెట్టుకున్నానండి. అదేవిధంగా కరివేపాకు వెల్లుల్లిపాయ రేకలు కూడా ఒలిచి పెట్టుకున్నానండి. ఇవి తినేటప్పుడు వెల్లుల్లిపాయలు బాగుంటాయి అన్నమాట. అగోండి అది ఉడికింది అరటి పువ్వు. దాన్ని చక్కగా ఇప్పుడు స్ట్రైనర్లోకి వేసుకొని మొత్తం ఆ నీరంతా కూడా పోయేలాగా డ్రైన్ చేసుకోవాలండి. మొత్తం నీరంతా పోయేలాగా చూసుకోండి. అదొక పక్కకు పెడుతున్నానండి. ఈ లోపల మిగిలిన ప్రాసెస్ ఏంటో చూద్దాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ నువ్వుల నూనెతో వండుతున్నానండి. మీరు ఏ ఆయిల్తోనైనా సరే వండుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాళింపు సామాన్లు వేసుకోవాలండి. పప్పు బద్దలు కొంచెం ఎక్కువ ఉండేలా చూసుకోండి, బాగుంటుంది. కరకరలాడుతానా 1 స్పూన్ మినపప్పు, 2 స్పూన్లు పెసరనగపప్పు వేసుకున్నానండి. అదేవిధంగా ఆవాలు, జీలకర్ర, కడిగి పెట్టుకున్న కరివేపాకు, అదేవిధంగా ఎండుమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలండి తాళింపుకి. పోపు అంతా వేగిందండి. ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, వెల్లుల్లిపాయలు వేసి బాగా వేయించుకుందామండి. త్వరగా వేయడం కోసం తగినంత సాల్ట్ వేసేస్తున్నానండి. అదేవిధంగా పసుపును కూడా వేస్తున్నానండి. బాగా ఆనియన్స్ బాగా వేగేంత వరకు వేయించుకుందామండి. కొంచెం అంత ఇంగువ కూడా వేసానండి, ఫ్లేవర్ బాగుంటుందని. మీకు కావాలంటే వేసుకోవచ్చునండి, లేకపోతే మానేయచ్చు నా ఇంగువని, అది ఆప్షనల్. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు డ్రైన్ చేసి పెట్టుకున్న అరటిపువ్వు ఉంది కదండి, దాన్ని కూడా వేస్తున్నానండి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం. ఇది చాలా పాతకాలమైన వంట అండి. అదేవిధంగా నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదండి, దాన్ని కూడా వేస్తున్నానండి. మొత్తం అంతా ఒకసారి మిక్స్ కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకుందామండి. అదిగోండి ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తున్నాను నేను. ఇప్పుడు తగినంత కారం వేస్తున్నాను. అంటే ఆల్రెడీ పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసాను కదండి, అందుకని చూసుకొని కారం వేసుకోండి. బాగా అంత కారం అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉంచుకుందామండి స్టవ్. అదిగోనండి 5 మినిట్స్ తర్వాత చూసారా కూర ఎంత చక్కగా ఉడికిందో. అంతేనండి, అయిపోయింది కూర. చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా కమ్మగా ఉంటుంది.
ఒకసారి మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండానే. మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కర్రీ అండి ఇది మాత్రం. నెక్స్ట్ ఏంటంటే మనం ఒలుచుకున్న ఇవి ఉన్నాయి కదండి రేకులు, వీటిని ఏం చేయాలంటే చక్కగా ఒక 2-3 సార్లు వాష్ చేసుకొని నీరు లేకుండా పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ మీద ఆయిల్ కడాయి పెట్టుకొని తగిన కొంచెం అంత ఆయిల్, అవెన్నో ఉండవండి, వేగితే ఇంత కొంచెం అవుతుంది, చూద్దరు మీరు లాస్ట్కి ఎంత అవుతుందో. కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుందండి. వేసుకొని ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ రేకులను వేసేసుకుందామండి. చాలా చిటికెడు సాల్ట్ వేసి సరిపోతుందండి, ఎక్కువ వేసేసుకోకండి. కొంచెం అంత పసుపు వేసుకొని బాగా వేయించుకుందామండి. చూసారా ఎంత అయిందో అనేది, మనకి ఇంతలా కనిపిస్తుంది కానీ ఏం ఉండదండి దాంట్లో వేగితే. కొంచెం అంత కారం వేసుకొని కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇది మస్ట్ ట్రై అండి. ఇది ఇప్పుడే మా చెట్టు తెంపుకొని వచ్చానండి కరివేపాకు, మంచి వాసన వస్తుందని దానికి చక్కగా వేసుకొని 2 కలిపి వేయించుకుందామండి. అంతేనండి, అయిపోయింది. చూడండి ఎలా ఉందో, చూడ్డానికి ఆనియన్ ఫ్రై లాగా ఉంది కదండి, టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో మాత్రం తప్పకుండా ఒక లైక్ కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి.